నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్యనిర్వాహక రాజధాని ముసుగులో విశాఖలో భూ దోపిడీ వైకాపా నేతల గుప్పిట్లో విలువైన స్థలాలు ప్రాజెక్టులు 5 ఏళ్లలో చేతులు మారిన భూముల విలువ 7,950 కోట్లు ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు విఫలం బకాయిల చెల్లింపుపై స్పష్టత లేదని మండిపాటు 26న చెలో విజయవాడ ఆగదని స్పష్టీకరణ నేడు మేడిగడ్డకు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం దెబ్బతిన్న 7వ బ్లాక్ పియర్స్ పరిశీలన లోపాలను వెల్లడించనున్న సీఎం రేవంత్ నల్గొండలో నేడు భారాస కృష్ణా జలాల పరిరక్షణ సభ తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరించనున్న కేసీఆర్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన గులాబీ శ్రేణులు ఢిల్లీ ముట్టడికి మరోసారి సిద్ధమైన రైతులు పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా కదిలిన కర్షకులు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు ద్వైపాక్షిక సంబంధాల విస్తరణే లక్ష్యంగా ప్రధాని మోదీ యుఏఈ పర్యటన అబుదాబిలో తొలి హిందూ దేవాలయానికి ప్రారంభోత్సవం ఆ తర్వాత ఖతార్కు పయనం పాకిస్తాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలకు బలం గెలుపొందిన 3 స్థానాలు వదులుకున్న 2 పార్టీలు అక్కడ పీటీఐ మద్దతుదారులే గెలిచారని ప్రకటన కార్యనిర్వాహక రాజధాని ముసుగులో విశాఖలో వైకాపా జగజ్జంత్రీలు భూ దోపిడీకి తెరతీశారు. రేడియంట్, ఎన్సీసీ, దస్పళ్ల, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో సహా వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలను, ప్రాజెక్టులను వైకాపా నాయకులు, వారి బినామీలు హస్తగతం చేసుకున్నారు. గత 4.5 ఏళ్లలో దాదాపు 7,950 కోట్ల విలువైన భూముల్ని వశపరుచుకున్నారు. అయితే వెలుగులోకి రాని భూ దోపిడీ విలువ మరికొన్ని వేల కోట్ల ఉంటుందని అంచనా. ప్రజా దర్బార్ ప్రజల సమస్యలు అర్జీల రూపంలో స్వీకరించేందుకు గతంలో ప్రభుత్వాలు నెలకొల్పిన మంచి వ్యవస్థ. దాన్నే విశాఖలో భూదందాకు స్కెచ్గా మార్చేసుకున్నారు వైకాపా పెద్దలు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటూ అప్పట్లో వైకాపాలో నెంబర్ 2గా ఉన్న నేత అక్కడ తిష్ట వేశారు. తన సొంత కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేవారు. భూ వివాదాలపై ఫిర్యాదులు వస్తే చాలు అర్జీ పెట్టుకున్న వారిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడేవారు. మేం చెప్పిన ధరకు భూమి మాకిస్తే సరి, లేదంటే ఆ భూమి నీకు దక్కదని బెదిరించేవారు. సెటిల్మెంట్ పేరుతో ఎంతో కొంత లాగేసేవారు. వైకాపాలో నెంబర్ 2గా పెత్తనం చెలాయించిన నేత 3 ఏళ్లకు పైనే విశాఖలో అక్కడ సమాంతర ప్రభుత్వ సారథిగా వ్యవహరించారు. ఆయన బంధువులు, బినామీలు అక్కడ భారీగా ఆస్తులు కూడగట్టారు. ఆయన కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ సంస్థ కొన్ని వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపాదిత భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారిని ఆనుకుని 25 సర్వే నంబర్లలో 87,714 చదరపు గజాల స్థలాన్ని అవ్యాన్ రియల్టర్స్ సంస్థ భూములు పోగేసింది. అప్పట్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ఆ భూముల విలువ 53 కోట్లు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ ఎన్నో రెట్లుంటుంది. ఇక విశాఖలో విలువైన దశపల్లా భూములు రసగుల్లాల్లా మింగేసింది వైకాపా బంధుగణమే. దశపల్లా భూములు అష్యూర్ డెవలపర్స్ వశమయ్యాయి. ఆ సంస్థ భాగస్వామి ఎవరో కాదు, వైకాపాలో నెంబర్ 2 నేతకు అత్యంత సన్నిహితుడైన వస్త్ర వ్యాపారి గోపీనాథరెడ్డి. మధురవాడలోని శ్రీరామ్ ప్రాపర్టీస్ పేరుతో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో 126వ నెంబరు విల్లా స్థలాన్ని అవ్యాన్ సంస్థకు రిజిస్ట్రేషన్ చేశారని, ప్రాజెక్టుకు అనుమతులు పొందేందుకు నెంబర్ 2 నేతకు కట్టాల్సిన కప్పం కట్టారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు. ఇక ఋషికొండ ప్రాంతంలో సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల భూములు వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అక్కడి నుంచి జగన్ సోదరుడు అనిల్ రెడ్డి చేతుల్లోకి వెళ్లడం నిజంగా భూమాయే. ఈ ప్రాజెక్టులో 10 ఎకరాల్ని సాగర తీరం కనిపించే వైపు ముఖ్య నేతకు సమర్పించుకున్నట్లు తెలిసిందే. ఆ భూముల్ని ఋషికొండలో రేడియంట్ అనే సంస్థకు 2005లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భూములు కేటాయించింది. దీనిపై అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. చివరకు ఆ సంస్థ ఆర్బిట్రేషన్ సెటిల్మెంట్ కింద ఉడాకు 90 కోట్లు చెల్లించేలా, ఆ భూముల్ని ఉడాకు అప్పగించేలా 2019లో ఒప్పందం జరిగింది. వైకాపా అధికారంలోకొచ్చాక ఆ భూముల్ని రేడియంట్ సంస్థ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ సంస్థకు డెవలప్మెంట్కి చేసింది. రేడియంట్ సంస్థ చెల్లించాల్సిన 46 కోట్ల స్టాంపు డ్యూటీకి ప్రభుత్వం మినహాయింపించింది. ఆ భూములకు సంబంధించి కనీసం 3 ఏళ్ల కాలానికి 9 కోట్ల వరకు ఖాళీ స్థలాల పన్ను చెల్లించాల్సి ఉండగా 6 కోట్ల రూపాయలకు ప్రభుత్వం మినహాయింపించింది. విశాఖలో 1,500 కోట్ల రూపాయల విలువైన ఎన్సీసీ భూముల్ని వైకాపా పెద్దలు గద్దల్లా తన్నుకుపోయారు. మధురవాడలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు చెందిన
97 ఎకరాల భూమిని ఎన్సీసీ సంస్థ 2005లో బిడ్డింగ్లో దక్కించుకుంది. కానీ 2013 వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. అప్పటి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసి భూములు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించగా ఎన్సీసీ సంస్థ కోర్టుకెళ్లి స్టేటస్ కో తెచ్చుకుంది. వైకాపా అధికారంలోకొచ్చాక ప్రభుత్వ పెద్దల కన్ను ఆ భూములపై పడింది. తెర వెనుక మంత్రాంగం నడిచింది. ఎన్సీసీ సంస్థ 60 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు 11.5% వాటా ఇవ్వాలని గత ఒప్పందంలో ఉన్న నిబంధన తొలగించారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టుని ఎన్సీసీ సంస్థ నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడికి చెందిన జీఆర్పీఎల్ సంస్థ దక్కించుకుంది. కాకపోతే ఇక్కడ తెర ముందు కనిపించేది జీఆర్పీఎల్ సంస్థే అయినప్పటికీ తెర వెనుక మొత్తం నడిపిస్తోంది వైకాపా పెద్దలేననే ఆరోపణలు ఉన్నాయి. విశాఖలో వృద్ధుల పేరుతో తీసుకున్న ప్రాజెక్టు కూడా విచిత్రంగా వైకాపా నేతల పరమైంది. వృద్ధులకు నివాస గృహాలు, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించేందుకు విశాఖలోని ఎండాడలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు 12.44 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. అధికారంలోకొచ్చాక వైకాపా నాయకుల కన్ను హయగ్రీవ భూములపై పడింది. జగదీశ్వరుడు మొదట గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తికి హయగ్రీవ సంస్థలో 75% వాటా ఇస్తూ భాగస్వామిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత దాన్ని జగన్కు సన్నిహితంగా ఉన్న ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు జీవీ పేరిట జీపీఏ చేశారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ నుంచి అనుమతులు లేకుండానే ఆ భూమిని 30 మందికి 1000 గజాల చొప్పున అమ్మేశారు. ఆ భూముల్లో ఒక వైకాపా ఎమ్మెల్యేకి 2 ప్లాట్లు, రాజ్యసభ సభ్యుడికి 1 ప్లాటు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ భూముల విలువ కూడా 1000 కోట్ల పైమాటే. ఋషికొండ వద్ద బే పార్క్ పేరుతో 5 నక్షత్రాల హోటల్ను తలదన్నేలా నిర్మించిన వెల్నెస్ సెంటర్ ప్రాజెక్టు కూడా వైకాపా అధికారంలోకొచ్చాక ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీన్ని జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెటిరో సంస్థ నిర్వహిస్తోంది. ప్రముఖ సినీ తారలు, పారిశ్రామిక, రాజకీయవేత్తలు, ధనవంతులు అక్కడ చికిత్సతో పాటు సేద తీరేందుకు వస్తుంటారు. ఆ ప్రాజెక్టు నిమిత్తం ఒక ప్రైవేటు వ్యక్తికి 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొండపై 28 ఎకరాలు, సముద్ర తీరాన్ని ఆనుకుని మరో 5.75 ఎకరాలు కలిపి మొత్తం 33.75 ఎకరాల్ని 33 ఏళ్ల పాటు లీజుకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థకు ఏటా 10 లక్షల రూపాయలు లీజు చెల్లించారన్నది ఒప్పందం. వైకాపా ప్రభుత్వం గడువు ముగిసేలోగా ఈ ప్రాజెక్టు లీజుని 99 ఏళ్లకు పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 2003లో అప్పటి ప్రభుత్వం విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో రామానాయుడు స్టూడియో నిర్మాణానికి కొండపై 34.44 ఎకరాలు కేటాయించింది. అందులో కొంత భాగంలో స్టూడియో నిర్మించగా ఖాళీగా ఉన్న భూములపై వైకాపా నేతల కన్నుపడింది. ఆ భూముల్లోని 15.18 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు, నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇటీవలే జీవీఎంసీ అనుమతులిచ్చేసింది. లేఅవుట్ ప్రతిపాదిత 15.18 ఎకరాల విలువ 250 కోట్ల వరకు ఉంటుంది. ఇక దశపల్లా భూముల్లో 2000 కోట్ల రూపాయల విలువైన మరో 15 ఎకరాలు విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లాయి. ఆ భూముల్ని కాజేసేందుకు మధ్యలో ఉన్న రహదారిని అవసరం లేకపోయినా విస్తరింపజేశారు. టీడీటీ బాండ్ల పేరుతో మరో 1000 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు. అక్కడ విజయసాయి సన్నిహితులు భారీ గృహ, వాణిజ్య భవనాల నిర్మాణ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. కైలాసగిరి, ఋషికొండ మధ్యనున్న ఎండాడలో కార్తీకవనం పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు చేపడతామంటూ అప్పటి విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉడా అటవీ శాఖ నుంచి 4.1 ఎకరాలు తీసుకుంది. 2014లో ఎంఏజీ లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అక్కడ పర్యావరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామంటూ ఉడా నుంచి వీఎంఆర్డీఏతో 20 ఏళ్లకు ఒప్పందం చేసుకుంది. అక్కడ విలాసవంతమైన హోటల్ నిర్మాణం చేపట్టింది. వైకాపా ఏలుబడిలో అది పోలవరం సహా కీలక ప్రాజెక్టులన్నీ దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది. దీని విలువ 400 కోట్ల రూపాయలని అంచనా. ఋషికొండలో 300 కోట్ల రూపాయల విలువైన భూమి వైఎస్సార్ సోదరి విమలారెడ్డి సందేశాలిచ్చే సెయింట్ లూక్స్ అనే మైనారిటీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధీనంలో ఉంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో 2009లో ఆ సంస్థకు 7.35 ఎకరాలు కేటాయించారు. క్రైస్తవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల సాధికారతకు నర్సింగ్ శిక్షణ ఇస్తామని, ఆసుపత్రి నిర్మించి పేదలకు వైద్యం అందిస్తామంటూ ఆ సంస్థ భూములు తీసుకుంది. ఇంతవరకు అక్కడ ఎలాంటి ఆసుపత్రిని నిర్మించలేదు. ప్రార్థనా మందిరాన్ని మాత్రం కట్టేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ అండ్ ఎంకే హౌసింగ్ సంస్థ కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల విస్తీర్ణంలో భారీ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది. ఎకరా 50 కోట్లు లెక్కేసినా అది కనీసం 500 కోట్ల రూపాయల విలువైన స్థలం. అంత భారీ ప్రాజెక్టులో భూ యజమానులకు ఇస్తోంది కేవలం 0.96%. ఆ భూములపై యాజమాన్య హక్కుల్లో ఉన్న లొసుగులు, వివాదాల్ని ఆసరాగా చేసుకుని ఎంవీవీ వాటి యజమానులకు అతి తక్కువ వాటా ఇచ్చి మిగతా భూములు సొంతం చేసుకున్నారు.
విశాఖ నడిపొడ్డున సిబిసిఎన్సి చర్చికి చెందిన 500 కోట్ల విలువైన స్థలాన్ని ఎంపీ ఎంవివి బినామీ సంస్థ పేరుతో కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. సిరిపురంలో సిబిసిఎన్సి చర్చికి సర్వే నంబర్ 75లో 19,000 గజాల స్థలముంది. దాని మార్కెట్ విలువ 500 కోట్లకు పైమాటే. 1993లో జరిగిన రిజిస్ట్రేషన్ ప్రకారం 18 సంస్థల యజమానులకు దానిలో వాటాలు ఉన్నాయి. దానిపై నేటికీ అనేక కేసులున్నాయి. ఆదిత్య డెవలపర్స్ అనే ఎంవివి బినామీ సంస్థ స్థల యజమానుల్ని బెదిరించి వారికి 30%, డెవలపర్కు 70% వాటా ఉండేలా ఒప్పందం చేసుకున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖలో వైకాపా నాయకులు స్వాధీనం చేసుకున్న ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన లావాదేవీ ముఖ్యనేత సమ్మతితోనే జరుగుతోందని, ప్రతి ప్రాజెక్టులోనూ ఆయనకు 20% ముట్టజెప్పాల్సిందేనని సమాచారం. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామంటూ హడావిడి చేసి ఆ ముసుగులో అక్కడి విలువైన భూముల్ని కొట్టేయడం వెనుక ఆ ముఖ్యనేత మాస్టర్ మైండ్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కృష్ణా జలాలు ప్రాజెక్టుల అంశంపై అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ఒకే రోజు కార్యక్రమాలు చేపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన బృందం ఇవాళ మేడిగడ్డను సందర్శించనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమయ్యాక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినప్పటికీ భారాస, భాజపా, ఎంఐఎం ఈ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 3 తర్వాత మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సుమారు 2 గంటల పాటు ప్రాజెక్టు మొత్తం తిరిగి చూడనుంది. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అటు కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరగనుందని వివరించేందుకు భారాస ఇవాళ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో భారాస నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. ఈ సభ నుంచే గులాబీ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి కేసీఆర్ హెలికాప్టర్లో చేరుకోనుండగా భారాస ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు భారీ కాన్వాయ్తో వెళ్లనున్నారు. ఈ సభకు ఉమ్మడి నల్గొండతో పాటు మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి రైతులు, ప్రజలను తరలించనున్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ వారాసులు దాగుడు మూతలాడుతున్నాయని భాజపా ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ కేసీఆర్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వేములవాడలో ప్రజాహిత యాత్ర నిర్వహించిన బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు దుస్థితికి కారణమైన కేసీఆర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం వీళ్ళు ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఈ స్వయం ప్రేరిత మేధావి బంధువులకు వాళ్ళ కుటుంబానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారా లేదా దాని మీద కూడా విచారణ జరపాలి. అది కరెక్ట్ అయితే వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ఈ ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని క్వాలిటీ లేకుండా పనులు చేసి అవి కుంగిపోవడానికి, కూలిపోవడానికి కారకులైనటువంటి ఈ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? పెండింగ్ అంశాలపై ఏపీ ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రుల కమిటీ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మరోసారి భేటీ కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. చర్చల్లో ఎలాంటి కొత్తదనమూ లేదని, కేవలం ప్రభుత్వం తమకు ఎంత బకాయిలు ఉందో మాత్రమే స్పష్టత వచ్చిందని ఉద్యోగ సంఘం నేతలు చెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఈ నెల 26న చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. త్వరితగతిని కంప్లీట్ చేయండి. అలాగే వైజాగ్లో మన ఎంఆర్ఓ చనిపోయారు, దానికి ఎడ్యుకేషన్ ఉద్యోగం గురించి చెప్పలేదన్నది లేదు. ఆ రోజే మేము ఇన్ఫామ్ చేస్తాము. మీరు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి దాని మీద రాతపూర్వకం కూడా ఇచ్చాము. 50 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాం, ఇంట్లో ఒక ఉద్యోగం. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 6 జాబితాల ద్వారా 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను మార్చిన సీఎం జగన్ మరికొందరిని తప్పించేందుకు 7వ జాబితా రూపొందిస్తున్నారు. మార్పులు చేయనున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ను కలిశారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి తన కుమారుడిని పోటీ చేయించేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించగా ఆయన్ను తప్పించేది లేదని జగన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సీఎం జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. టికెట్ కోల్పోయిన కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ జగన్ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరినట్టు తెలిసింది.
దగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఉపాధ్యాయులు చరిత్రలో ఒక చీకటి రోజని యూటీఎఫ్ నేతలు మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు చేసి అప్రెంటిస్ విధానం రద్దు చేయిస్తే మళ్లీ వైకాపా ప్రభుత్వం పునరుద్ధరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో డిఎస్సి నోటిఫికేషన్ పత్రాలను తగలబెట్టిన యూటీఎఫ్ నేతలు వెంటనే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోనూ డిఎస్సి నోటిఫికేషన్ ప్రతులను యూటీఎఫ్ నేతలు దహనం చేశారు. బానిస వ్యవస్థ అయిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 2 సంవత్సరాల అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. కేవలం 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. పోలీసు శాఖలో వివాదాస్పదంగా మారిన జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఇవ్వబోయే నోటిఫికేషన్లకు జీవో 46 అమలు చేయాలా లేక రద్దు చేయాలా అనే అంశాన్ని తేల్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొన్ని శాఖలకు జిల్లాల వారీగా యూనిట్లు లేకపోవడంతో 9 శాఖలకు జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయిస్తూ 2022 ఏప్రిల్ 4న జీవో 46 జారీ చేశారు. జీవో 46 ప్రకారం టీఎస్ఎస్పీ ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతుందని గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల జీవో 46 రద్దు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీస్ శాఖలో ఇప్పటికే ఎంపికైన 15,750 మందికి నియామక పత్రాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. నియామక ప్రక్రియ పూర్తయినందున ఈ దశలో జీవో 46 రద్దు కొత్త వివాదాలకు తెరతీస్తుందని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు కూడా స్పష్టం చేసింది. తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. కళల్లో వినోదంతో పాటు విజ్ఞానం కూడా దాగి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి భారత్ కళా మండపం, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేశారు. భారత్ కళా మండపానికి ఘంటసాల పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేసిన వెంకయ్య ఘంటసాల పాటలతో తెలుగు సమాజం పరవశించిపోయిందన్నారు. ప్రపంచం మన వైపు చూస్తూ ఉంది. ఆ ప్రపంచానికి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన కళలను, మన పద్ధతులను, మన రీతులను వీటన్నిటినీ మనం ప్రపంచానికి అందజేయాలంటే దానికి ఈ సాంస్కృతిక కేంద్రాలు మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో భారతీయ సంస్కృతి, దాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత వ్యాపకం చేయాల్సి ఉంది. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పీటీఐ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్కు నిరసనగా సింధ్ ప్రావిన్స్లోని 2 పార్టీలు తాము గెలిచిన 3 స్థానాలను వదులుకుంటున్నట్టు ప్రకటించాయి. సింధ్ ప్రావిన్స్లో తాను పోటీ చేసిన పిఎస్ 129 నియోజకవర్గంలో పీటీఐ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి సైఫ్ బారీ గెలిస్తే 26,296 ఓట్లతో తాను గెలిచినట్లు ఈసీ ప్రకటించిందని జమాత్ ఈ ఇస్లామీ పార్టీ నేత హఫీజ్ నయీముర్ రెహమాన్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి సైఫ్ బారీకి 31,000 ఓట్లు పోలైతే 11,000గా పేర్కొన్నట్టు చెప్పారు. పాక్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జరిగిన రిగ్గింగ్ను ఎత్తి చూపేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నయీముర్ రెహమాన్ ప్రకటించారు. తమ అభ్యర్థులు గెలిచిన మరో 2 స్థానాలను వదులుకుంటున్నట్లు గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ చీఫ్ షా రషీదీ ప్రకటించారు. అయితే రిగ్గింగ్ ఆరోపణలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. మరోవైపు పీటీఐ మద్దతు ఉన్న చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ కోర్టులను ఆశ్రయించారు. డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు మరోసారి దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో బయలుదేరారు. ఎక్కడికక్కడ కర్షకులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ సరిహద్దుల్లో కాంక్రీట్తో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో సహా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఢిల్లీ వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. తమ డిమాండ్లపై కేంద్రంతో నిన్న రాత్రి జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇదివరకే పిలుపునిచ్చిన ఢిల్లీ చలో ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో 20,000 మందికి పైగా రైతులు రావచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఎక్కడికక్కడే రైతుల్ని అడ్డుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా సరిహద్దు జిల్లాలైన అంబాలా,
అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సాలోని అనేక ప్రదేశాల్లో కాంక్రీట్ బ్లాక్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగల్ని ఏర్పాటు చేశారు. పలుచోట్ల బాష్పవాయు గోళాలతో పోలీసులు డ్రిల్స్ నిర్వహించారు. హర్యానాలో మంగళవారం రాత్రి వరకు ఇంటర్నెట్, SMS సేవలపై ఆంక్షలు విధించారు. హస్తిన సరిహద్దుల్లో భారీగా బలగాల్ని మోహరించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నెల రోజుల పాటు సెక్షన్ 144 విధించారు. రైతుల నిరసనను సంఘ విద్రోహ శక్తులు తమకనుకూలంగా మలుచుకునే ప్రమాదముందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు ఢిల్లీ చలో పిలుపును విరమించుకోవాలని సూచించిన కేంద్రం రైతు సంఘాల నేతలతో చండీగఢ్ వేదికగా అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం, రైతు సంఘాల ప్రతినిధులు, సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్తో చర్చలు జరిపింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీ, రైతు కూలీలకు పింఛన్లు, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై 5 గంటలకు పైగా విస్తృతంగా చర్చలు జరిగాయి. 2020 ఆందోళనల సందర్భంగా పెట్టిన కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. అప్పుడు మరణించిన రైతులకు సంబంధించి ఇంకా ఎవరికైనా పరిహారం అందకుంటే ఆయా కుటుంబాలకు సాయం అందించేందుకు సమ్మతించింది. రైతు సంఘాల కీలక డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ చలో ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు కనిపించడం లేదని ఆరోపించారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ వైపునకు కవాతు మొదలవుతుందని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రతి సమస్యను చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు. అందుకే రైతులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. రైతుల డిమాండ్లలో చాలా వరకు ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. కమిటీ ఏర్పాటు ద్వారా మరికొన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు అర్జున్ ముండా చెప్పారు. రైతు సంఘాలు చర్చలు కొనసాగిస్తాయని ఆశిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో పర్యటించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో పాటు ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, రక్షణ మంత్రితో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దుబాయ్లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని తెలిపింది. ఆ తర్వాత అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఆ తర్వాత జాయద్ స్పోర్ట్స్ సిటీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 2 రోజుల UAE పర్యటన ముగించుకుని ఈ నెల 14న మధ్యాహ్నం ఖతార్ రాజధాని దోహాకు వెళతారని విదేశాంగ శాఖ ప్రకటించింది. 8 మంది నౌకాదళ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఖతార్ అమీర్తో పాటు ఇతర ముఖ్యులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది.